నీ ఆఫీస్ ఏమో గుంటూరులో, నీ ఫ్యాక్టరీ ఏమో నువ్వు చెప్తున్నటువంటి ప్రపోజ్డ్ ల్యాండ్ ఎక్కడైతే ఉందో అది ఒంగోలులో. సో నువ్వు ఒంగోలుకి వెళ్ళి అప్లై చేసుకో అంటాడు. సరే నాకు ల్యాండ్ మాత్రమే చూసుకున్నానంటే అక్కడ ఏ రకమైన రిజిస్ట్రేషన్స్ లేవు, ఆ ల్యాండ్కి సంబంధించిన అడ్రస్లో నేను ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ పెట్టుకున్నానండి. ఇవన్నీ కూడా మిషనరీ కొటేషన్స్, తర్వాత రా మెటీరియల్ సప్లయర్స్ తోటి ఒక రకమైన అగ్రిమెంట్స్, నా బయ్యర్స్ తోటి ఒక రకమైన అగ్రిమెంట్స్, ఆ పోర్టల్లో నేను రిజిస్టర్ అవ్వాలంటే కూడా నాకు జిఎస్టీ ఉండాలి, బ్యాంక్ అకౌంట్ ఉండాలి సార్. ఇవన్నీ ఉంటేనే వాళ్ళు నాకు ఇవన్నీ కూడా మిగతా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి సార్ అంటే మొర పెట్టుకున్నా వెళ్ళలేదు. నాకు ఒళ్ళు మండి నేను డైరెక్ట్గా వాళ్ళ ఎండి గారికి ఓ మెయిల్ పెట్టించాను అతని చేత. అప్పుడు కదిలింది రథం. ఇది ఒక బ్యాంకు, ఒక ఏరియా, ఒక బ్రాంచ్లో కాదు, నేను యావత్ భారతదేశంలో అన్న, ఎందుకంటే మిగతా నా కళతో చూడాలి. ఆంధ్ర రాష్ట్రంలో ఈ భాగవతం ప్రతినిత్యం జరుగుతుంది. మరి ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్ర, వెండాంధ్ర, రాగాంధ్ర, ఇత్తడాంధ్ర ఎలా సాధ్యపడుతుంది ఇలాంటి పరిస్థితుల్లో? ఔత్సాహిక పారిశ్రామికవేత్తకి సాధ్యమైనంత వరకు మనం ప్రోత్సహించి అతన్ని వెన్నుతట్టి అతనికి అన్ని రకాలుగా చేదోడువాదుడుగా ఉండి అతను వృద్ధిలోకి వచ్చి అతని ద్వారా 10 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయ్యేలా చేయాల్సినట్టు సామాజిక బాధ్యత ఉన్నటువంటి ఈ నేపథ్యంలో ఈ జిఎస్టీ వాళ్ళు, బ్యాంక్ అధికారులు, మిగతా లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అదొక పెద్ద డిపార్ట్మెంట్, ఎఫ్ఎస్ఎస్ఐ డిపార్ట్మెంట్, ఫుడ్ అండ్ అడల్టరేషన్ డిపార్ట్మెంట్, ఫుడ్ లైసెన్స్ ఇచ్చేటువంటి వాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వంతు వాళ్ళు పోషిస్తున్నారు సమాజాన్ని సర్వనాశనం చేయడానికి. ఒక్క ఆఫీసర్కి నాలెడ్జ్ ఉండదండి. మీరు కావాలంటే వెళ్ళి వెరిఫై చేసుకోండి. నేను రెడీ, ఎవరితోనే సరే, ఏ డిపార్ట్మెంట్ ఆఫీసర్తోనే సరే డిబేట్కి నేను సిద్ధం. ఒక్క ఆఫీసర్కి నాలెడ్జ్ ఉండదు, కామన్ సెన్స్ ఉండదు, వినే ఓపిక ఉండదు. ఆ పారిశ్రామికవేత్త లేదా ఆ వ్యాపారస్తుడు ఇవన్నీ దాటుకుని ఇవన్నీ కూడా అతను ఏదో రకంగా కంప్లై చేసుకుంటూ వచ్చేటప్పటికి చివరికి ముష్టి వాళ్ళలాగా, అడుక్కునే వాళ్ళలాగా 5,000 ఇవ్వండి, 2,000 ఇవ్వండి, 7,000 ఇవ్వండి. ఈ అడుక్కు తినే బతుకులు ఎప్పుడు తగలెడతాయో తెలియదు కానీ జనాలు మాత్రం నాశనం అయిపోతున్నారు. చాలాసార్లు నేను నా ఆవేదనని నా మాటల రూపంలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఆర్థికంగా చాలా సామాన్యమైన స్థితిలో ఉన్నటువంటి వాడు ఎవడైనా అధికారంలోకి వస్తేనే ప్రజల జీవితాలు బాగుపడతాయి. సామాన్యుడు తర్వాత స్థాయికి వెళ్ళగలుగుతాడు. దార్జ్యరేఖ దిగువలో ఉన్నటువంటి వాడు కనీసం మధ్యతరగతి స్టేజ్కి వస్తాడు. మధ్యతరగతిలో ఉన్నటువంటి వాడు కనీసం ఉన్నతమైనటువంటి ఆర్థికంగా ఉన్నతమైన స్థితికి వస్తాడు. మీరు 100 మంది చంద్రబాబు నాయుడులకు 100 సార్లు ఓటేసినా సరే ఏమీ జరగదు. ఎందుకంటే వాళ్ళంతా కూడా పెట్టుబడిదారుల వల్ల అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు. వాళ్ళ అసక్తత. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నాడు చెప్పండి? గట్టిగా మాడితే పార్టీ తీసుకెళ్ళి విలీనం చేసేస్తాడు. అంతకుమించి ఇంక జరిగేదే ఉండదు. జిఎస్టీ అధికారులకి ఎవరికైనా సరే ఈ వీడియో చూపించి కనీసం వాళ్ళలో ఎక్కడైనా నిద్రాణంగా ఉన్నటువంటి మానవత్వాన్ని మేలుకొల్పండి. పారిశ్రామికవేత్తలకు సాధ్యమైనంత వరకు ప్రోత్సహించి వాళ్ళకి సాధ్యమైనంత వరకు హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేయమని చెప్పండి. ఉన్నారు, కొంతమంది ఉన్నారు. నేను రామచంద్రపురంలో కలిశాను ఒక ఆయన్ని, ఒక జిఎస్టీ అధికారిని. ఆయన పాపం చాలా ఓపిక్గా కౌన్సిలింగ్ ఇచ్చాడు. ఇలా ఉంటుందండి, ఇలా ఉంటుందండి జిఎస్టీ అప్లై చేసే విధానం. బట్ 195 మంది మాత్రం దోచుకుంటున్నారు. మానసికంగా, శారీరకంగా దోచుకుంటున్నారు వ్యాపారస్తుల్ని.